ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ వీరభద్ర సర్వేశ్వరి మంత్రము స్వయం సిద్ధము కలిగినది. అనగా ఇది వరకటి ముందే దేవతల చేత ఉపాదింపబడి మహర్షుల చేత ఉపాదింపబడినటువంటి స్వయం సిద్ధ మంత్రము. ఈ కాలములో అత్యంత వేగముగా ఈ మంత్రము సిద్ధిస్తుంది అని చెప్పుటలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. అత్యంత శీఘ్రగతిన లభించే కొన్ని మంత్రములు ఉంటవి. అటువంటి వాటిలో పంచముఖ ఆంజనేయ మంత్రము ఒకటి, చండ నారసింహము, దక్షిణ కాళీ మంత్రము, శ్రీ ధూమావతి మాత యొక్క మంత్రము, తదనంతరం ఈ వీరభద్ర సర్వేశ్వరి సాధనా మంత్రము అత్యంత వేగముగా కలియుగమున సిద్ధిని వసంగగలవు. ఈ మంత్రము చేసిన సాధకులకు వారి యొక్క ప్రమేయము ఏమీ లేకుండానే, అనగా వారు శత్రువులకి చెడు జరగాలి అని అనుకోకుండానే వారి యొక్క శత్రువులు